ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న. ఇజ్రాయెల్ అనగానే మీకు గుర్తొచ్చే వర్డ్ ఏంటి? ఆప్షన్ ఏ యుద్ధాలు, ఆప్షన్ బి శత్రు దేశాలు, ఆప్షన్ సి టెర్రరిజం ఆర్ ఆప్షన్ డి జెరూసలేం. ఈ 4 ఆప్షన్లో ఒక్కదాన్ని హానెస్ట్గా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు వచ్చేసరికి ఇజ్రాయెల్ మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా మారిపోతుంది. మీరు మాత్రం ఫస్ట్ ఇజ్రాయెల్ అంటే ఏంటో హానెస్ట్గా కామెంట్ పెట్టండి. ఓకే, కామెంట్ చేసేసరిగా ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఒక చిన్న దేశం ఎలా ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది, వాళ్ళ సక్సెస్ వెనుకున్న రహస్యాలేంటి, మనం వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఇవన్నీ చూద్దాం. అవును, ఈ చిన్న దేశం పేరు ఇజ్రాయెల్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంగేజింగ్గా ఉండబోతుంది, కాబట్టి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఇజ్రాయెల్ అంటే యుద్ధాలు, టెర్రరిజం, జెరూసలేం, డెవోషనల్ ప్లేసెస్, పాలస్తీనా ప్రాబ్లం, హమాస్, హిజ్బుల్లా, హౌతీ ఇవి మాత్రమే కాదు. ఇప్పటిదాకా మనం విన్న ఇజ్రాయెల్ ఇంతే. ఇజ్రాయెల్ అనగానే ఇవి మాత్రమే మాట్లాడుకున్నాం. చాలా వీడియోస్, ఆఖరికి హిస్టరీ కూడా ఎక్కువగా దాని గురించే మాట్లాడింది. కానీ ఈ దేశం గురించి మనం అసలు మాట్లాడుకోని విషయం మరొకటి ఉంది. అదే వాళ్ళ ఆర్థిక విజయం. ఇజ్రాయెల్ను ప్రపంచ స్టార్టప్ నేషన్ అని పిలుస్తోంది. ఇదేదో అలా మామూలుగా వచ్చేసిన పేరైతే కాదు. ప్రపంచంలో టాప్ టెక్ కంపెనీలు, యూనికార్న్స్, సైబర్ సెక్యూరిటీ స్టార్టప్లు ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచే వస్తున్నాయి. ఇజ్రాయెల్ సైజ్ చూస్తే మన దేశంలో ఉన్న కొన్ని జిల్లాలు కూడా అంతకంటే పెద్దగా ఉంటాయి. అవును, భారత్ కంటే ఇజ్రాయెల్ 148 టైమ్స్ చిన్నది. అండ్ జనాభా కూడా జస్ట్ 1 crore కూడా ఉండరు. అంటే మన హైదరాబాద్ కంటే కూడా తక్కువ జనాభా. అంత చిన్న దేశం, పైగా చుట్టూ కూడా అన్ని శత్రు దేశాలే. అటు చూస్తే ఈజిప్ట్, సిరియా, లెబనాన్, జోర్డాన్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ అంతు చూడటానికే కంకణం కట్టుకొని ఉంది. ఇరాన్ లాంటి దేశాలైతే ఓపెన్గా ఇజ్రాయెల్ని వరల్డ్ మ్యాప్లోనే లేకుండా చేస్తామని సవాల్ చేస్తున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడైనా యుద్ధం రావచ్చన్న భయం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి. ఇంతేకాదు, ఇజ్రాయెల్కి న్యాచురల్ రీసోర్సెస్ లేవు, గల్ఫ్ దేశాల లాంటి ఆయిల్ డిపాజిట్స్ లేవు, భారత్ లాగా వ్యవసాయ భూమి లేదు. ఈ దరిద్రం సరిపోనట్టు వీరికి నీటి కొరత కూడా ఉంది. అయినా కూడా ప్రపంచంలో టాప్ 20 రిచెస్ట్ కంట్రీస్లలో ఒకటిగా నిలిచింది ఇజ్రాయెల్. ఇది సాధారణ విషయం కాదు. ఈరోజు ఇజ్రాయెల్ ఇలా ఉంది. కానీ ఇజ్రాయెల్కి ఈ స్థానం రావటానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? కంపారిజన్ కొంచెం వెరైటీగా అనిపించవచ్చు, కానీ ఇజ్రాయెల్కి కృష్ణుడిలాగే పుట్టుక నుండే కష్టాలు. ఎస్, 1948లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఆ రోజు నుంచే వాళ్ళకి సమస్యలు మొదలైపోయాయి. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత. పాలస్తీనా సమస్య, అరబ్ దేశాల నుంచి దాడులు, రెఫ్యూజెస్ ఇవన్నీ ఒకేసారి వచ్చి మీద పడ్డాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద యుద్ధమే జరిగింది ఇజ్రాయెల్ చరిత్రలో. దేశం లోపల కూడా ఆర్థికంగా బలహీనంగా ఉంది. ప్రజలకి పని లేదు, డబ్బు లేదు, భయంతో జీవితం గడిపారు. 1980sలలో ఇజ్రాయెల్ పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. చాలా దారుణంగా తయారైంది. ప్రతి సంవత్సరం ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రజలు తమ దేశ కరెన్సీ మీద నమ్మకమే కోల్పోయారు. ఒక రొట్టె కొనాలంటే నిన్నటి కంటే ఈరోజు డబ్బు ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. ఇది హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. 1984 నాటికి ఇజ్రాయెల్లో ఇన్ఫ్లేషన్ 445%కి చేరింది. ప్రజలు డబ్బు విలువ కోల్పోయిందని డాలర్లలో లావాదేవీలు చేయటం మొదలుపెట్టారు. ఇది పాకిస్తాన్ కన్నా దారుణమైన పరిస్థితి. 1985లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంది. ప్రధాని షిమోన్ పెరెస్, ఆర్థిక మంత్రి కలిసి దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిగా అవసరమైన వస్తువుల ధరలను 3 నెలలకి ఫిక్స్ చేశారు. ప్రభుత్వం అనవసరంగా డబ్బు ముద్రించడం ఆపేసింది. ఉచిత సబ్సిడీలు, రాయితీలు పూర్తిగా తగ్గించేశారు. ప్రభుత్వ ఖర్చులని కంట్రోల్ చేశారు. మొదట్లో ప్రజలకు ఇది కొంచెం కష్టంగా అనిపించేది, కానీ ఒక్క ఏడాదిలోనే ఫలితం కనిపించింది. ఇన్ఫ్లేషన్ 445% నుంచి 20%కి తగ్గిపోయింది. ఇది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇజ్రాయెల్ వాళ్ళు గ్రహించారు, కష్టాల్లోనూ సరైన నిర్ణయాలు కానీ తీసుకుంటే దేశాన్ని నిలబెట్టొచ్చు అన్న గొప్ప పాఠం తెలుసుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. మనిషైనా దేశమైనా డబ్బు సంపాదించటం మాత్రమే కాదు, దాన్ని ఆదా చేయటం, వృధా ఖర్చులు తగ్గించుకోవటం పైనే వాడు రిచ్ ఆర్ పూర్ అన్నది డిసైడ్ అవుతుంది. ఇజ్రాయెల్ వాళ్ళు ఆదా చేసిన డబ్బును అవినీతి నాయకుల జేబుల్లో వేసుకోలేదు. వాళ్ళు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ లాంటి రంగాల్లో పెట్టుబడి పెట్టారు. వాళ్ళ దృష్టి మొత్తం కొత్త ఆవిష్కరణల మీదే ఉండేది.
మన దేశంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడతారు. కానీ ఇజ్రాయెల్లో ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ యువత కొత్తగా ఆలోచించడానికి, స్టార్టప్లు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళ దేశంలో R&D మీద చేసే ఖర్చు ప్రపంచంలోనే అత్యధికం. వాళ్ళు సంపాదించిన డబ్బులో 6%ని కొత్త ప్రయోగాల కోసమే ఖర్చు పెడతారు. కానీ మన దేశంలో ఇది కేవలం 0.6% మాత్రమే. ఇది చిన్న విషయం కాదు. ఇజ్రాయెల్లో ప్రతి చిన్న పిల్లవాడు కూడా కొత్తగా ఆలోచించటంలో, సమస్యలు పరిష్కరించటంలో ఎప్పుడూ ముందుంటారు. మీకు విషయం తెలుసా? ఇజ్రాయెల్లో ప్రతి యంగ్స్టర్, యువతి కానీ యువకుడు కానీ 18 ఏళ్ళు వచ్చేసరికి సైనిక శిక్షణ తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సైన్యంలో వాళ్ళు కష్టాలు ఎదుర్కోవటం, ఒత్తిడిలో పని చేయటం, రిస్క్ తీసుకోవటం నేర్చుకుంటారు. ఈ అనుభవం వాళ్లకు జీవితంలో ఏ పని చేసినా ఉపయోగపడుతుంది. అందుకే ఇజ్రాయెల్ యూత్ ఎలా ఉంటారంటే స్టార్టప్లు పెట్టడంలో, కొత్తగా ఇన్నోవేషన్ ట్రై చేయడంలో భయపడరు. ఫెయిల్ అవుతారు, మళ్ళీ ట్రై చేస్తారు, ఫెయిల్ అవుతారు, మళ్ళీ ట్రై చేస్తారు, బట్ సక్సెస్ అవుతారు. ఇది మన దేశంలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన యువతలో కూడా ఈ ధైర్యం రావాలి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే ఇజ్రాయెల్లో సిలికాన్ వాడీ ఉంది. ఇక్కడ ముంబై కన్నా తక్కువ జనాభా ఉన్నప్పటికీ 95 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ కంపెనీలు ఇజ్రాయెల్ నుంచే వస్తున్నాయి. సెమీ కండక్టర్లు, AI, బయోటిక్ రంగాల్లో కూడా ఇజ్రాయెల్ టాప్లో ఉంది. ఇక్కడ స్టార్టప్లు మొదటి నుంచే అంతర్జాతీయ మార్కెట్లను టార్గెట్ చేస్తాయి. చిన్న దేశం కాబట్టి వాళ్ళకి ప్రపంచాన్ని టార్గెట్ చేయడం తప్పనిసరి. ఇది వాళ్లకు పెద్ద అడ్వాంటేజ్. ఇజ్రాయెల్లో స్టార్టప్ కల్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ ప్రతి 1400 మందిలో ఒకరికి ఖచ్చితంగా స్టార్టప్ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ, టాలెంట్, ఫండింగ్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇజ్రాయెల్లో తమ R&D సెంటర్లు పెట్టుకుంటున్నాయి. ఇది ఆ దేశానికి మరింత బలమిస్తుంది. ఇజ్రాయెల్లో పిల్లలు చిన్నప్పటి నుంచే సర్వైవల్ మైండ్ సెట్ నేర్చుకుంటారు. రాకెట్ దాడులు, సరైన్లు, బంకర్లలో దాక్కోవడం ఇవన్నీ వాళ్లకు డైలీ లైఫ్లో భాగంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో పెరిగిన పిల్లలు జీవితంలో ఏ పని చేసినా భయపడరు, ముందుకు వెళతారు. వాళ్లకు విఫలం అనే మాట పెద్దగా తెలియదు. రిస్క్ తీసుకోవటం, ఫెయిల్ అవ్వటం, మళ్ళీ ప్రయత్నించటం ఇవన్నీ వాళ్లకు సహజం. ఇది వాళ్ళ విజయానికి పెద్ద కారణం. ఇజ్రాయెల్కు పెద్దగా సహజ వనరులే లేవు, కానీ వాళ్ళు టాలెంట్ని, టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు దేశానికి పెద్ద బలం. అక్కడ ప్రభుత్వం ట్యాక్సీలో రాయితీలిస్తుంది, ఇంకొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. ఎగుమతులు కూడా దేశానికి పెద్ద ఆదాయం. అక్కడ వజ్రాలు, ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎక్విప్మెంట్, ఎరువులు ఇవన్నీ ఇక్కడి నుంచి ప్రపంచానికి వెళతాయి. జెరూసలేం పవిత్ర ప్రదేశం కావటం వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది టూరిస్టులు ఇజ్రాయెల్కి వస్తారు. ఇది కూడా దేశానికి ఆదాయాన్ని ఇస్తుంది. ఇజ్రాయెల్ ప్రయాణంలో అమెరికా సహాయం కూడా చాలా క్రూషియల్ ఈవెంట్గా చెప్పుకోవచ్చు. అమెరికా నుంచి వచ్చిన డబ్బుతో ఆయుధాలు కొనుగోలు చేశారు, సైనికంగా బలపడ్డారు. అమెరికా మిడిల్ ఈస్ట్లో వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ని బలంగా ఉంచాలనుకుంది. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఆ సహాయాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నారు. డబ్బు వచ్చిందని ఖర్చు చేయకుండా అభివృద్ధికి పెట్టుబడి పెట్టారు. ఇజ్రాయెల్లో విద్యా వ్యవస్థ చాలా స్ట్రాంగ్. చిన్న పిల్లల నుంచి వాళ్ళు సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఇక్కడ స్కూల్స్లో ప్రాక్టికల్ లెర్నింగే ఎక్కువగా ఉంటుంది థియరీ కన్నా. పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ థింకింగ్ నేర్చుకుంటారు. ఇది వాళ్ళని ప్రపంచంలోనే టాప్ 1 ఇన్నోవేటర్స్గా మార్చింది. ఇజ్రాయెల్లో మహిళలకి కూడా అవకాశాలు ఎక్కువే. వాళ్ళు సైన్యంలో, టెక్నాలజీ రంగాల్లో, స్టార్టప్లలో ఎప్పుడూ ముందుంటారు. ఇది దేశ అభివృద్ధికి చాలా అవసరం. మన దేశంలో కూడా మహిళలకు మరింత అవకాశాలు ఖచ్చితంగా రావాలి. ఇక్కడ కూడా అలాంటి మార్పులు ఉండాలి. మన దేశం ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. మనం కూడా కొత్తగా ఆలోచించడానికి, స్టార్టప్లు పెట్టడానికి ముందుకు రావాలి. ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. మన దేశంలో R&D మీద ఖర్చు పెంచాలి. మన యువతకు సైనిక శిక్షణ ఇవ్వకపోయినా రిస్క్ తీసుకోవటం, ఫెయిల్యూర్ని అంగీకరించటం, మళ్ళీ ప్రయత్నించటం నేర్పించాలి. ప్రజలను సోమరిపోతులను చేసే ఉచితాలకి గుడ్ బై చెప్పాలి. ఇజ్రాయెల్లో తప్పులు లేవు అనటం కాదు, అక్కడ కూడా రాజకీయ, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కానీ వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తారు, అభివృద్ధి కోసం పనిచేస్తారు. మన దేశంలో కూడా ఇదే మార్పు రావాలి. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీ అందరికీ సెకండ్ క్వశ్చన్. మీరు ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం ఇలా ఎదగటం గురించి ఏమనుకుంటున్నారు? మన దేశంలో కూడా ఇలాంటి మార్పులు రావాలంటే మనం ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? సో ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇజ్రాయెల్లో ప్రతి ఏడాది 1000 కొత్త స్టార్టప్లు ఏర్పడతాయి. పాయింట్ నెంబర్ 2,
ప్రపంచంలోనే అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ కంపెనీలు ఇజ్రాయెల్లోనే ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3, ఇజ్రాయెల్లోని టెక్ కంపెనీలు ప్రపంచంలో టాప్ కంపెనీలో ఉన్నాయి. పాయింట్ నెంబర్ 4, ఇజ్రాయెల్లోని యువత 90% పీపుల్ కనీసం ఒక్కసారైనా స్టార్టప్ని ట్రై చేస్తారు. పాయింట్ నెంబర్ 5, ఇజ్రాయెల్లోని విద్యా వ్యవస్థ OECD దేశాల్లో టాప్లో ఉంది. ఇజ్రాయెల్ కథ మనకు ఒక స్ఫూర్తి. చిన్న దేశం, చిన్న జనాభా, సహజ వనరులు లేవు, చుట్టూ శత్రు దేశాలు. ఇవన్నీ ఉన్నా కూడా కష్టపడి కొత్తగా ఆలోచించి దేశాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదల ఉంటే ఏ దేశమైనా ప్రపంచంలో టాప్కి వెళ్ళొచ్చు. దీనికి ఇజ్రాయెల్ లైవ్ ఎగ్జాంపుల్. మన దేశం కూడా అలా అవ్వచ్చు. దానికి యువత కొత్తగా ఆలోచించాలి, స్టార్టప్లు పెట్టాలి, రిస్క్ తీసుకోవాలి, ఫెయిల్ అవ్వటాన్ని భయపడకూడదు. ప్రభుత్వం కూడా విద్య, పరిశోధన, టెక్నాలజీ మీద ఎక్కువగా ఖర్చు పెట్టాలి. పారదర్శకత పెరగాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దేశం నాది అనే ఫీలింగ్ రావాలి. ఎందుకంటే మన దేశ భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మనమందరం కలిసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలమా? ఇదంతా జరిగే పనేనా? డౌట్స్ ఎందుకు, జరగాలనే కోరుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అర్థమైంది కదా ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం ఈరోజు ఎలా సక్సెస్ అయిందో. సో జియోపాలిటిక్స్ గురించి ప్రతిరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మిమ్మల్ని పలకరిస్తుంది నా నుంచి. ఇది మీకు రీచ్ కావాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న హెల్ప్. ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి, కామెంట్, లైక్, ఎలాగైనా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో రేపు మీ ముందు